ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. దంతెవాడ జిల్లా ఎస్పీ ముందు 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 12 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళంతా గతంలో జరిగిన పలు విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. 37 మందిపై కలిపి 6,000 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఇక లొంగిపోయిన వారు మావోయిస్టు పార్టీలో కీలక స్థానాల్లో ఉన్నట్లు పోలీసులు కూడా చెప్తున్నారు. कुल 37 माओवादी 65 लाख के उन्होंने हथियार छोड़कर मुख्य धारा में जुड़ने का स्टेप लिया है। और इसमें मैं बताना चाहूँगा कि डीआरजी बस्तर फाइटर एसआईबी सीआरपीएफ की 111वीं 230वीं वाहिनी इनका मुख्य रूप से रोल रहा। अगर देखा जाए तो पिछले 20 महीनों में कुल 508 से अधिक माओवादी ने आत्मसमर्पण किया है, जिसमें से 165 पर शासन द्वारा पूर्व से इनाम घोषित था। और अगर देखा जाएगा तो आज 37 माओवादी में पीएलजीए की जो कंपनी नंबर 6, कंपनी नंबर 10, कंपनी नंबर 2 और प्लाटून 16 के 2 सदस्य और एरिया कमेटी रैंक 1। ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. దంతెవాడ జిల్లా ఎస్పీ ముందు 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 12 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళంతా గతంలో జరిగిన పలు విధ్వంసక ఘటనల్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక 37 మందిపై కలిపి 60,000 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. ఇక లొంగిపోయిన వారు మావోయిస్టు పార్టీలో కీలక స్థానాల్లో ఉన్నట్లు పోలీసులు అయితే చెప్తున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మై న్యూస్ ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ నవీన్. మనం చూడొచ్చు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పూర్తి స్థాయి కూడా ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఏరియా కమిటీ నాయకులు మొత్తం కూడా లొంగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు దంతెవాడ జిల్లా ఎస్పీ ఎదుట దాదాపుగా 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దీంట్లో 12 మంది మహిళలు ఉన్నట్టుగా ఎస్పీ అయితే ధృవీకరించాడు. పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా జనజన స్రవంతిలోకి వస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళకి లొంగిపోతున్నటువంటి మావోయిస్టులకి ఏదైతే పునరావాస కేంద్రాలు ఉంటాయో వాళ్ళకి గవర్నమెంట్ కావాల్సిన పథకాలు మొత్తం కూడా మేము అందిస్తామని చెప్పేసి అన్నాడు. 67 లక్షల రివార్డు ఉన్నటువంటి అమౌంట్ మొత్తం కూడా వాళ్ళకి చెక్ రూపంలో వాళ్ళకి ఇస్తాం. అంతేకాకుండా వాళ్ళు స్వేచ్ఛగా ఏ జిల్లాలో ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎక్కువ మావోయిస్టులు ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఆ ప్రాంతంలో నివాసించి అక్కడే వాళ్ళు ఉండేటట్టు కూడా పూర్తి స్థాయి కూడా ఏర్పాట్లు చేస్తాం. వాళ్ళకి ప్రభుత్వానికి రావాల్సినటువంటి పరిహారం ఏదున్నా కూడా వాళ్ళకి చెల్లిస్తాం అని చెప్పేసి కూడా దంతెవాడకి సంబంధించిన ఎస్పీ కూడా తెలిపినటువంటి పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయి కూడా మనం చూడొచ్చు. ఈ మధ్య కాలంలో మావోయిస్ట్ అంటే దాదాపుగా హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత వందలాది మంది కూడా మావోయిస్టులు లొంగిపోతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తిగా అక్కడ పూర్తిగా అంటే ఆపరేషన్ కంగారు నేపథ్యంలో ఇప్పుడు ఏదైతుందో 2026 కల్లా పూర్తిగా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా మావోయిస్ట్ లేని ప్రాంతంగా వాళ్ళు చేస్తామని చెప్పిన నేపథ్యంలో పూర్తిగా అందరూ కూడా లొంగిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వీళ్ళు చూసుకున్నట్టయితే వెపన్స్ తో లొంగిపోలే కానీ ఆ వితౌట్ వెపన్స్ తోటి మొత్తం కూడా ఏరియా కమిటీ కాబట్టి అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి డివిజన్ కమిటీ కానీ ఏరియా కమిటీ దళాలకు సంబంధించిన దళ సభ్యులు మొత్తం లొంగిపోయారు. కీలక నేతలు దీంట్లో ఎవరు లేరు కానీ మొత్తం లొంగిపోయినటువంటి ఏవైతే మావోయిస్ట్ ఉందో వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి పరిహారం కానీ వాళ్ళకి కావాల్సినటువంటి జనజీవనంలో కలిశారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి మొత్తం కూడా అంతా కూడా సెటప్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా ఎవరైనా లొంగిపోవాలనుకుంటే నేరుగా వచ్చి లొంగిపోవచ్చు. ఎందుకంటే పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. 2026 మార్చి కల్లా కూడా పూర్తిగా కూడా మావోయిస్టు లేని ప్రభావిత ప్రాంతం ఛత్తీస్గఢ్ గా చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా ఆ ప్రాంతంలో ఎవరున్నా సరే తుపాకు పట్టుకుని ఎవరు తిరిగినా సరే వాళ్ళు ఎన్కౌంటర్ లో చనిపోవడం తప్ప ఏముండదు. వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా వచ్చి లొంగిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అవకాశం ఉంది, అందరూ లొంగిపోతున్నారు కాబట్టి అందరూ కూడా లొంగిపోవాలని చెప్పేసి కూడా అక్కడ ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏరియా కమిటీలో ఉన్నట్టు దళ సభ్యులుగా ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతాల్లో తిరుగుతున్న దళ సభ్యులు మొత్తం కూడా లొంగిపోయిన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నవీన్.